హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ చింతల్మేట్ ప్రాంతంలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 350 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. పలు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, కార్డన్ సెర్చ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తిరుమల? సిద్ధు, శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని 300 మంది పోలీసులతో కూడినటువంటి బృందం రాజేంద్రనాథ్ చింతలమెట్టు పరిసర ప్రాంతాలను వెళ్లబట్టిన అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కార్డన్ సెర్చ్ చేపట్టినటువంటి పోలీసులు అక్కడ అక్రమంగా ఉన్నటువంటి ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు బైక్లతో పాటు 50 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి దాదాపు 10 మంది రౌడీ షీటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంతే కాకుండా నగరంలో తరచుగా జరుగుతున్నటువంటి చైన్ స్నాచింగ్ లో పాల్గొంటున్నటువంటి ఒక చైన్ స్నాచర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కార్డన్ సెర్చ్ కొనసాగుతూనే ఉంది. సైబరాబాద్ గత కొన్ని రోజులుగా చేపడుతున్నటువంటి ఈ కార్డన్ సెర్చ్ సత్ఫలితాలు ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఉండేటువంటి చింతల్మెట్టు ప్రాంతం పూర్తిగా కూడా అంటే గతంలో ఉన్నటువంటి ఇక్కడ అనేక మంది రౌడీ షీటర్లు కావచ్చు, చైన్ స్నాచర్లు కూడా ఇదే ప్రాంతంలో నివేశిస్తారని పోలీసులకు సమాచారం ఉండడంతో ఒకసారిగా ఈరోజు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆ చింతల్మెట్టు ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకొని ఈ సోదాలు జరిపినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి అక్రమంగా నిల్వ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లతో పాటు 50 వాహనాలను, 10 మంది రౌడీ షీటర్లతో పాటు 2 ట్రైన్ స్నాచర్లను, మరో 50 మందిని కూడా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.